నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలో నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది అంటూ కూడా ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఇప్పుడు ఒక రాజకీయ టర్న్ తీసుకుంది. ఇది బీజేపీ వైఫల్యం అంటూ బీజేపీని దోషిని చేస్తూ కూడా కాంగ్రెస్కి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి అసలు దేశంలో నకిలీ కరెన్సీ ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది, ఇది ఎవరి వైఫల్యం, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి, అసలు నకిలీ కరెన్సీని గుర్తించడం ఎలా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నమస్తే నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే నిజంగా దేశంలో నకిలీ కరెన్సీ సంఖ్య అయితే పెరిగిపోయింది మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో. ఇది ఎవరి వైఫల్యం అంటారు సార్? ప్రభుత్వ వైఫల్యం. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిదానికి కూడాను మన భారతదేశంలో రాజకీయానికి, ఎలక్షన్స్కి లింక్ ఉంటుంది. ఈ నకిలీ నోట్లు అనేటువంటిది ఒక్క భారతదేశంలోనే కాదమ్మా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడాను ప్రింట్ అవుతూ ఉంటాయి. కానీ యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీలో ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. మన ఇండియాలో కొంచెం పేదరికం ఎక్కువ కాబట్టి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ కరెన్సీ నోట్లు ప్రింటింగ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఓన్లీ నాసిక్లో మాత్రమే ఉండేది. ఆర్బీఐ సెక్యూరిటీ ప్లస్ మన దేశానికి, పాకిస్తాన్కి సేమ్ కంపెనీ పేపర్ సప్లై చేస్తుంది. విచిత్రం ఏంటంటే, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడాను ఈ కరెన్సీ నోట్ను ముద్రించేటువంటి పేపర్ మన ఇండియాలో తయారు చేయకపోవడం అనేటువంటిది అన్ఫార్చునేట్ థింగ్. యాక్చువల్గా హిందుస్థాన్ పేపర్స్ అని కలకటాలో హెడ్ క్వార్టర్స్, ఒకప్పుడు అది నవరత్నాల కంపెనీలో అది కూడా ఒకటి. ఆ కంపెనీ అయినా సరే ప్రింట్ చేయగలదు, బట్ వాళ్ళు ఎందుకో చేయడం లేదు. ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. క్వాంటిటీ సరిపోదు అనేటువంటిది కాదు, ఇంకొకటి కాదు, క్వాలిటీ కూడా వస్తుంది, రాకుండా ఏముండదు. లాస్ట్ టైం డిమానిటైజేషన్ చేసినప్పుడు 18 లక్షల కోట్లు సర్క్యులేషన్లో ఉంది. ఇప్పుడు 29 లక్షల కోట్లు ఫిజికల్ కరెన్సీ, దిస్ వాట్స్ కాల్డ్ యాజ్ అ ఫిజికల్ కరెన్సీ, ఇది ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది. ఇందులో 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లే 87% ఉన్నాయి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే 2000 రూపాయల నోట్ల కంటే కూడా 500 రూపాయల నోట్లే ఎక్కువగా కరెన్సీ అనేది మార్కెట్లో కనిపిస్తూ ఉంది, ఈ నకిలీ కరెన్సీ అనేది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు నాగార్జున రెడ్డి గారు? మెయిన్ రీజన్ ఏంది, నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్నారు. అంటే 2000 రూపాయల నోట్తో కంపేర్ చేసుకుంటే 500 ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్లో. మార్కెట్లో సర్క్యులేషన్ అదే కదా ఎక్కువ ఉంటుంది. ఈ 2000 రూపాయల నోట్లు అనేటువంటిది డిమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చినప్పుడు ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ అకౌంట్ ఫర్ కాకుండా డైరెక్ట్గా కొంతమంది మనుషుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఐ థింక్ శ్రీధర్ రెడ్డి ఏదో ఉండాలి ఆయన పేరు, ఐ థింక్ చెన్నై బేస్డ్ అనుకుంటా. ఆయనకి టీటీడీలో కూడా తర్వాత బోర్డు మెంబర్ని చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా బోర్డు మెంబర్లను చేస్తుంటారు. సుజనా చౌదరి లాంటి గారికి అయితే మోడీ గారు ఏకంగా మినిస్ట్రీ ఇచ్చేసాడో మనకు తెలుసు. ఎనీ అదర్ డిఫరెంట్ టాపిక్, వదిలేద్దాం. సో ఫేక్ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మన ఇండియాలో ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఆ కంపారిటివ్ ఫిగర్స్ అనేది మనకు అనవసరం. ఇలాంటి వాళ్ళ కనుక దొరికితే, హైదరాబాద్లోనే దొరికారు ఈ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసేవాళ్ళు, ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కింద 124 క్యాపిటల్ ఏ కింద దొరికినట్టు కాల్చిపారేయాలి. ఇంకా అదొకటే మార్గం. వాళ్ళని అరెస్ట్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, 3rd డిగ్రీ ఉపయోగించి ఇట్స్ ఆల్ వేస్ట్. దొరికాడంటే కాల్చిపారేయడం అంతే. రోజుకో వార్త వస్తుంది, ఇన్ని కోట్లు పట్టుకున్నారు, అన్ని కోట్లు పట్టుకున్నారు, ఇంత నకిలీ కరెన్సీ పట్టుకున్నారు అంటూ ఉంటాయి. మా నకిలీ కరెన్సీ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే పాకిస్తాన్లో జనరేట్ అయినటువంటి నకిలీ కరెన్సీని త్రూ నేపాల్ ద్వారా, బంగ్లాదేశ్ ద్వారా ఇండియా వచ్చేది. నాకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి అడుగుతుంటారు కొంతమంది, చాలా విచిత్రంగా ఉంటుంది చెప్తే. 300 కోట్లు 500 రూపాయల నోట్లు ఉన్నాయండి, అవన్నీ కూడా అంటే డిమానిటైజేషన్ కూడా బ్యాన్ చేశారు, మళ్ళీ కొత్త ఇచ్చారుగా. పాత నోట్లు ఉన్నాయండి, 5% కమిషన్ ఇస్తారట, అంత గోడౌన్లో ఉన్నాయండి అని చెప్తుంటారండి. ఇంత ఆల్ ఫేక్. ఉన్నమాట కూడా వాస్తవమే నిజంగా. అవన్నీ ఇంకేం చేయలేరు కాబట్టి తీసేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్. ఫేక్ కరెన్సీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటుంది. అదే మన దేశంలోనే ఎక్కువ ఉంది. నరేంద్ర మోడీ గారి వైఫల్యము, నిర్మలా సీతారామన్ గారి వైఫల్యం అనేటువంటిది కాదు. ఇది ఆ కెపాసిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయగలరు కాబట్టి వాళ్ళే చేయాలి. దీనికి మెజర్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇదే ఉందనుకోమ్మా, ఈ 2000 రూపీస్ నోటే ఉందనుకో, ఒక 16-17 ఫీచర్స్ని ఇన్కార్పొరేట్ చేశారు ఇందులో. ఈ 2000 రూపీస్ నోట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మహాత్మా గాంధీ గారి బొమ్మ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఈ సెంటర్ కింద ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, వాటర్ మార్క్ అంటారు. అది
ఇది మామూలుగా ఇట్లా పెట్టి కనుక చూస్తేనేమో గ్రీన్గా కనపడుతుంది, స్లాంట్గా పెట్టి చూస్తే బ్లూగా కనపడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్ అనమాట. ఇది రావడం అనేటువంటి చాలా డిఫికల్ట్ టాస్క్. అదేవిధంగా ఈ లెటర్ ప్రింటింగ్ ఉంది చూసారా, అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. చిన్న లెటర్స్ దగ్గర నుంచి పెద్ద లెటర్స్ వరకు పోతాయి. అది ఇటుపక్క కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ 7 లైన్స్ ఉంటాయి చూడండి. ఈ 7 లైన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్. వీటిలో ఇటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది, 2 పక్కలా ఉన్నాయమ్మ. ఇవి 2 పక్కలా కూడా ఉంటాయి. ఇవి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఎచ్చు తగ్గులు అనేటువంటిది మీకు కనపడతాయి, కానీ యాంగిల్ కనుక పెట్టి చూస్తే 2 కూడా సేమ్ సెట్ ఆఫ్ థింగ్లో వస్తుంది అనమాట. ఇది ఏమాత్రం తేడా వచ్చినా సరే అది ఫేక్ నోట్. ఇది సామాన్య మానవుడికి చాలా ఈజీ. మీరు ఒకసారి స్కేల్ పెట్టుకొని చూడండి, పై లైన్ ఎలా ఉంది, కింద లైన్ ఎలా ఉంది, కరెక్ట్గా టాలీ అవుతాయి అవి. ఇట్లా కనుక పెట్టి కనుక చూసుకుంటే మీకు కరెక్ట్గా టాలీ అవుతాయి. ఇది పైకి ఉందనుకోండి, ఇటు పక్క ఉండేటువంటిది ఇది పైకి ఉందనుకోండి, ఇది మధ్యలో ఇది సెంటర్లో ఉందనుకోండి, ఇది ఫేక్ నోట్. ఈ వాటర్ మార్క్ అనేటువంటిది ఉంది చూసారా, ఈ వాటర్ మార్క్ అనేటువంటిది ఈ కర్వ్కు లోపల ఉండాలి. కర్వ్కు లోపల ఉంటే అది కరెక్ట్ నోట్. కర్వ్ బయట ఉందా అది ఫేక్ నోట్. కొన్ని దేవనాగరి లిపిలో కూడా ఇచ్చారు, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మన ఇండియన్ లాంగ్వేజెస్ దేవనాగరి లిపిలో అన్నింటిలో ఉంటుంది. ఈ రూపాయ అనేటువంటిది ఉంది చూసారా, ఇది తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది చంద్రయాన్ అనమాట. ఇది రివర్స్ సైడ్లో కనిపోతే చంద్రయాన్ ఉంటుంది. ఇది ఫేక్ నోట్లో ఈ చంద్రయాన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా డిఫికల్ట్. కొన్ని ఫీచర్స్ అనేటువంటిది మనం మైక్రోస్కోప్ కింద పెడితే కానీ తెలియదు. కొన్నేమో మన ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రా బ్లూ లైట్ రేస్ కింద పెడితే కానీ తెలియదు. అదేవిధంగా ఇంతకుముందు ఓల్డ్ నోట్స్లో ఈ సిగ్నేచర్ ఉంది చూసారా, ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్, ఆ సిగ్నేచర్కి పైన దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ లీగల్ టెండర్ అని ఉంటుంది. అది తీసుకురావడం అనేది చాలా కష్టం. అదేవిధంగా ఆర్బీఐ ఆమ్లం ఉంది చూడండి. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. మనం పడాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఈ ఫేక్ నోట్స్ ఎక్కువ వస్తాయమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏటీఎంలో క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు బ్యాంకు దగ్గర నుంచి డ్రా చేసినప్పుడు ఒరిజినల్ నోట్లే ఇస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు మధ్యలో దాన్ని ఒకసారి మసిపూసి మరడికాయ చేసి ఈ ఫేక్ నోట్స్ని తీసుకొస్తారు, కట్టలు అనమాట. ఆ కట్టలే మనకి ఏటీఎంలో లోడ్ చేస్తారు. మనం ఇప్పుడు డ్రా చేసుకుంటే మరి వస్తాయిగా. చాలా తెలివిగా ఏం చేస్తారంటే, మధ్యలో ఒక 40, 50, 10 నోట్లకు ఒక 2 నోట్లు, 20 నోట్లకు ఒక 2 నోట్లు, మధ్యలో ఫేక్ నోట్లు పెడతారు. దానికి మళ్ళీ ట్యాగ్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు, పిన్ చేయడం అనేది అంతకంటే కష్టం కాదు. అయ్యి కొత్తయే, ఇవి కొత్తయే, మనకు డిఫరెన్స్ కూడా తెలియదు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు మీకు వచ్చిన స్లిప్లో అమౌంట్ చూసుకోండి, 4 రోజులకు ఒకసారి పిన్ నెంబర్ మార్చుకోండి, నోట్లు లెక్క పెట్టుకోండి, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఎక్కడైనా కనుక ఉన్నాయంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. ఇది ఫేక్ నోట్ అండి అని ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. బ్యాంకుకు మాత్రమే రిపోర్ట్ చేయాలమ్మా. పొరపాటున పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేశారనుకో, మిమ్మల్ని జైలు వేస్తారు. ఫేక్ నోటు నా దగ్గర ఉందంటే నేను దొంగ అని అర్థం. సో లెట్ us బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఓకే, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లోకి ఫేక్ నోట్స్ వచ్చాయి, ఇవి జనరల్గా ఎవరు చేస్తున్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, దొంగ పనులు చేసేటువంటి వాడు దొంగని పట్టుకునేవాడు కంటే ఎప్పుడు తెలివిగా ఉంటాడు. సామాన్య వాళ్ళు నష్టపోతారు. బ్యాంకుకి తీసుకెళ్ళినా కానీ బయట ఎక్కడి నుంచి వచ్చి చింపి మన చేతిలో పెడతారు, కానీ అక్కడ సామాన్యుడికి జరిగే న్యాయం ఏముండదు. మీలాంటి వాళ్ళు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని హెచ్చరికలకు తీసుకొచ్చినా తీసుకురావడం కాదమ్మా. మనకి ఇంతకుముందు సైబరాబాద్కి కమిషనర్ ఉండేవాడు, సిపి సజ్జనార్ అని. అఫ్కోర్స్ ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి ఎండీ అయ్యాడు అనుకోండి. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఆయన నాకు తెలిసి కనీసం 2-3 సార్లు టీవీ ముఖంగానే చెప్పాడు ఈ కొత్త నోట్లు వచ్చినప్పుడు. అయినా కానీ వస్తూనే ఉన్నాయిగా. మీకు ఏదైనా కొత్త నోటు కనుక వచ్చిందంటే నాకు కర్మెట్ కాలేదని చెప్పి చించేసుకోవడం అంతే. మీరు ఏమీ చేయలేరు దానికి. దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదా? డెఫినెట్గా కంట్రోల్ చేయగలదు. ఎలా కంట్రోల్ చేస్తారు? ఇక్కడ మీకు ఇయర్ ఉంటుందమ్మా, ఇది చివరిలో రివర్స్ సైడ్లో ఎప్పుడు ప్రింట్ చేశారు అనేటువంటిది ఇయర్ ఉంటుంది. ఐ థింక్ ఇది 2018 అనమాట, 2016 అంటే 2016 అంటే November 8, 2016లోనే కదా వచ్చింది. అందుకని ఇమీడియట్గా ప్రింట్ చేశారనమాట. వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్కి కొత్త నోట్లు ప్రింట్ చేయాలి విత్ ఇయర్తో సహా. కొన్ని ఫీచర్స్ చేంజ్ చేయొచ్చు. మరి అప్పుడు పాత నోట్లు ఏం కావాలనేసి అంటే, పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పాలి, కొంతవరకు తగ్గుతుంది.
మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా నరేంద్ర మోడీ నన్ను సీతారామన్ గారిని, నిర్మలా సీతారామన్ గారిని తిడితే ఉపయోగం ఉంది దాని మూలకంగా. సరే, పొలిటీషియన్స్ అంటే ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా మాట్లాడతారు కాబట్టి మాట్లాడతారు. అట్లా అది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతుంది, బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతుంది. ఎవరున్నా ఈ దొంగ నోట్ల వ్యవహారం అనేది భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉందమ్మా. అవును సార్. సో దీన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది అంత డిఫికల్ట్ టాస్క్ కాదు. అయితే ఇప్పుడు ఈ 2,000 రూపాయల నోటుకి సంబంధించి కూడా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది, బ్యాన్ చేస్తారు అని. నిజంగానే రాత్రికి రాత్రి మళ్ళీ ఈ 2,000 రూపాయల నోట్ని బ్యాన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? డెఫినెట్గా ఉన్నాయి. దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్. ఏ మూమెంట్లోనైనా సరే బ్యాన్ చేయొచ్చు. ఈ దొంగ నోట్లు రావడము, ఒరిజినల్గా ప్రింట్ అయినవన్నీ పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడము ప్రధానమైన కారణం ఏంటంటే రేపు మళ్ళీ జరగబోయేటువంటి ఎలక్షన్లు. 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు అంటే కష్టం. 2,000 రూపాయల నోట్ అయితే ఈజీ కదా. ఇవాళ రేపు భారతదేశంలో ఎలా తయారైందంటే, నా ఫ్యామిలీలో 4 ఓట్లు ఉన్నాయంటే నేను నీకు 10,000 ఇస్తా, 5 ఓట్లు ఉన్నాయంటే 10,000 ఇచ్చి నీకు రెఫ్రిజిరేటర్ కూడా ఇస్తా. ఇది కదా వ్యవహారం. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడమే కదా, బ్రాందీ పోసి ఓట్లు కొనుక్కోవడమే కదా. ఇది యాక్చువల్గా మొదలైంది ఎక్కడా బాబు అనేసి అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఎక్కువగా మొదలైంది. అది ఫస్ట్ మొదలుపెట్టింది ఎక్కడంటే, మళ్ళీ జనాల కోపం వస్తే వస్తున్నాము కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడము, మందు పోసి జనాల దగ్గర ఓట్లు కొనుక్కోవడం అనేది తమిళనాడులో మొదలైంది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా ఎక్కువైపోయింది. వీళ్ళిద్దరిని చూసి కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కూడా మొదలుపెట్టారు. అది చిన్నగా ఇప్పుడు నార్త్ ఇండియాకి కూడా పాకింది. ఫైనల్గా ఇప్పుడు మనం ఈ నకిలీ కరెన్సీని అరికట్టాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళగా నలుగుతున్నటువంటి ప్రశ్నే, కానీ ఎక్కడ కూడా అరికట్టడానికి ఆస్కారం కూడా దొరకట్లేదు. మళ్ళీ 500, 2,000 రూపాయల నోట్లను రద్దు చేసి మళ్ళీ కొత్తవి ప్రింట్ చేసినా కానీ మళ్ళీ అలా వస్తూనే ఉన్నాయి ఇప్పటికప్పుడు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. కొత్తవి చేస్తూనే ఉండాలి, మళ్ళీ నకిలీ నోట్లు వస్తుంటే మళ్ళీ చేయాలి. అందుకని నేను ఏమంటున్నా చెప్తున్నానంటే, ఇందులోనే చెప్పాను నేను, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి నోట్స్ మార్చండి. ఇప్పుడు 2,000 రూపీస్ బ్యాన్ చేసేసి 5,000 రూపీస్ నోట్ తెచ్చారనుకోండి, కొంతవరకు అరికట్టేయచ్చు. 500 రూపీస్ నోట్ని బ్యాన్ చేసి 1,000 రూపీస్ నోట్ తీసుకొస్తారా లేదా చూడాలి మనం. ఈ పెద్ద పెద్ద నోట్లు కాకుండా చిన్న నోట్లే మనం ప్రింట్ చేసుకుని చలామణిలో చేసుకోలేమా సార్? ఎందుకంటే పెద్ద నోట్లు అనేవి బ్లాక్ మనీకి ఎక్కువ డైవర్ట్ అయిపోతూ ఉన్నాయి, కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. కాస్ట్ పట్టలేదమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలంటే, ఈ 2,000 రూపాయల నోటు ప్రింట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఒక 10 రూపాయలు పడిందని అనుకుందాం. ఇదే 5,000 రూపాయల నోటు ప్రింట్ చేస్తే కూడా నీకు 10 రూపాయలు పడుతుంది. మరి అప్పుడు నీకు కాస్ట్ తగ్గడలా? నీకు 10 రూపాయల నోటు ప్రింట్ కనుక చేసినట్టయితే 50 పైసలు పడింది అనుకోండి. 100 రూపాయల నోటు ప్రింట్ చేస్తే మహా అయితే ₹1, ₹2 పడుతుంది. సేమ్ కరెన్సీ కూడా అంతే. 10 రూపాయలకైనా 2,000 రూపాయల నోటుకైనా ఒకే కాస్ట్ పడుతుంది వాళ్ళకి కూడా. అంతే కదా వాళ్ళకి. సో పేపర్ అనేటువంటిది మన దేశంలోనే తయారు చేసుకుంటే చాలా మంచిది. 2 సంవత్సరాలకు ఒకసారి పాత కరెన్సీని మొత్తాన్ని విత్డ్రా చేసి మళ్ళీ కొత్త కరెన్సీ కనుక ఇస్తే ప్రజలు చాలా సేఫ్గా ఉంటాం. అప్పుడప్పుడు కూడాను డినామినేషన్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఇప్పుడు 500 రూపాయల నోటును 2,000 రూపాయల నోటు తీసేయండి, ఆడ్ ఫిగర్స్ తెచ్చారనుకోండి అమ్మా, దట్ ఈజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రోలింగ్ మెషర్స్. 5,000 రూపీస్ నోట్ తీసుకురండి సరే, అది మళ్ళీ రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుద్ది. ఒక ఇంట్లో కనుక 2 ఓట్లు కనుక ఉన్నాయంటే నీకు 5,000 ఇస్తానంటే ఒక నోటు ఇస్తే సరిపోతుంది. తక్కువ సూట్ కేసులతో ఎక్కువ డబ్బు అవుద్ది. సో మీరు ఎన్ని పనులు చేసినా కానీ అక్కడ ఇక్కడ వస్తూ ఉంటాయమ్మా. అయితే అంతకుముందు 5% ఉండేటువంటి దాన్ని 1% తగ్గించవచ్చు. అంతేగాని ఆల్ టుగెదర్ మార్కెట్లో నుంచి తీసేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. దయచేసి అనవసరంగా నరేంద్ర మోడీ నన్ను వాళ్ళని తిట్టుకోబాకండి, ఆర్బీఐ గవర్నర్ తిట్టుకోబాకండి. మన జాగ్రత్తలో మనం ఉందాము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే పరిస్థితి ఏంటంటే 5% నుంచి 87% పెరిగిపోయింది. 5% కదమ్మా, 87% అనేటువంటిది 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు పర్సంటేజ్. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 29 లక్షల కోట్ల రూపాయలు అనేది సర్క్యులేషన్లో ఉంది. అందులో 57% ఎంతో మీరు లెక్క చేసుకోండి. 500 రూపాయల నోట్లు, 2,000 రూపాయల నోట్లు. ఈ 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు చాలా తక్కువ. మళ్ళీ డిమానిటైజేషన్ ఏమన్నా వస్తుందా? వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 8 ఏళ్ళు అయిపోయిందిగా, అందుకని మళ్ళీ వచ్చినాం. ఆ డిమానిటైజేషన్లో కూడా సామాన్యుడే నష్టపోయాడు కదా సార్ ఎక్కువ. ఇప్పటికైనా సరే మీరు 2,000 రూపాయలు కనుక ఇచ్చేసి నాకు 100 రూపాయలు ఏంటంటే బ్యాంకులో ఇస్తారు, 500 రూపాయలు ఏంటంటే ఇస్తారు. కానీ 500 రూపాయలు కూడాను ఫేక్ నోట్ అనుకోండి, అవునా కాదని చెప్పి మనం ప్రతి నోటుని మనం ఏడ చూసుకుంటాం. ప్రధానమైన బాధ్యత ఎవరిదే? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. ఏమి రాశారు ఇందులో? ఈ 500 రూపాయలు అనేటువంటిది దేశంలో 2,000 రూపాయల నోటు దేశంలో ఎక్కడైనా చెల్లుబడి అవుతుంది, ఇది నా బాధ్యత అని కదా మీరు ప్రింట్ చేశారు. మరి ఇది దొంగ నోటు అయినప్పుడు బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే. నువ్వు దొంగ నోటు తీసేసుకొని ఇది దొంగ నోటు అని చెప్పి దాన్ని డిక్లేర్ చేసి నువ్వు నాకు 2,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి.
కానీ మన చట్టం ఏం చెప్తుంది, దొంగ నోటు నీ దగ్గర ఉంటే నిన్ను దొంగ అంటుంది. ఇది కదా మనకు వచ్చిన ప్రాబ్లం. ప్రజల్లో ఏం తీసుకురావాలంటే అవేర్నెస్ ఇది తీసుకురావాలి. ఇది దొంగ నోటా మంచి నోటా అన్న సంగతి నాకు తెలియదండి. నేను దొంగ నోటు అని చెప్పి అన్న సంగతి నాకు తెలియదు. మీకు తెలుసు. ఈ దొంగ నోటు తీసుకొని మీరు చించేసి నాకు 2000 రూపాయల నోటు ఇవ్వని అడగాలి, డిమాండ్ చేయాలి. అది ప్రభుత్వ బాధ్యత. అది చేయాలి ప్రభుత్వం. చేస్తుందా లేదా వేచి చూడాలి. చేయడము న్యాయము ధర్మం. ఫైనల్గా ఏం చెప్తారు దీనికి మొత్తానికి సంబంధించి మీరు? ప్రపంచవ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొన్ని సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, జాగ్రత్త పడండి. 2 సంవత్సరాలకు ఒకసారి నోట్స్ని చేంజ్ చేస్తూ ఉండండి. డినామినేషన్స్ కూడా చేంజ్ చేయండి. భారతదేశంలోనే ఈ కరెన్సీ ప్రింటింగ్ అనేటువంటి అవసరమైనటువంటి పేపర్ని మనమే తయారు చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు కూడాను డిజిటల్ కరెన్సీ వైపు ప్రజలని మళ్లించండి. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది కదా, మనకి భీమ్ ఉంది, దెన్ డెబిట్ కార్డ్స్ వాడుతున్నాము, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాము, దెన్ భీమ్ వాడుతున్నాము, గూగుల్ పే వాడుతున్నాము. అక్కడేమో సైబర్ నేరగాలతో టార్చర్ ఎక్కువైపోయింది. ఇది ఎప్పుడైనా ఉంటాయమ్మా, ఇది ప్రతిదానికే ఉంటాయి. మీరు ఎంత స్టింజెంట్గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసినా కానీ దాన్ని మీరు వైలేట్ చేయొచ్చు. ఏముందండి, మళ్ళీ వేరే ప్రోగ్రామ్ రాయడమే కదా. ప్రోగ్రామ్ రాసేవాడి కంటే కూడాను ఈ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్. సో మీకు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటుంది, దేంట్లోనైనా కానీ సరే మీకు ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ప్రధానమైన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వందే బాధ్యత, వాళ్ళే చేయాలి. ఇప్పుడు నీ చెప్పిన మెజర్స్లో చేయడంలో తప్పే ఉందమ్మా, పెద్ద ఏం కష్టం కాదు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి పాత నోట్లన్నీ తీసేసుకొని కొత్త నోట్లు ఇవ్వచ్చు, డినామినేషన్లు మార్చవచ్చు, సెక్యూరిటీ మెజర్స్ పెట్టచ్చు. పేపర్ అనేటువంటిది మన హిందుస్థాన్ పేపర్ మిల్స్ వాళ్ళు కనుక చెప్తే వాళ్ళే పేపర్ తయారు చేస్తారు. అవసరమైతే టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ కరెన్సీ వైపు జనాలని పోయేటట్టుగా చూడండి. ఆల్రెడీ మొదలైంది అది. దాంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉందమ్మా. ఇప్పుడు మనకి ఇండియాలో ఉండేటువంటిది ఓన్లీ 2 కదా, మాస్టర్ కార్డ్ కానీ వీసా కానీ ఉంటుంది. ఈ 2 కూడా అమెరికన్ కంపెనీస్కి సంబంధించినవి. మనం వాటిని కనుక వాడితే ఏమవుతుందంటే సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు వాళ్ళకి ఇన్కమ్. అది మనకు నష్టమేగా. మరి ఏం చేయాలి? మనం ఇండియన్ కార్డు తెచ్చుకోవాలి. ఆ ఇండియన్ కార్డు అనేది కనుక వచ్చిందంటే కొంతవరకు సేఫ్. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ పిన్ నెంబర్ చేంజ్ చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి కొత్త కార్డు తీసుకోండి. ఇలాంటి మెజర్స్ కనుక చేస్తే చాలా వరకు సేఫ్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చినటువంటి నోటికి సంబంధించి మనమే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా మన నోటికి సంబంధించి సెక్యూర్డ్గా ఉండాలి. అలాగే మనం ఏటీఎంస్కి వెళ్ళినా, బ్యాంక్స్కి వెళ్ళినా కూడా ఆ సెక్యూరిటీ, ఆ మెజర్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.